హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంటర్న్షిప్ అనగానే ఫస్ట్ అందరికీ డౌట్ వచ్చేది, ఇది పెయిడ్ ఇంటర్న్షిప్ ఆర్ ఫ్రీ ఇంటర్న్షిప్ అని చెప్పి. సో ఇదైతే పెయిడ్ ఇంటర్న్షిప్ అన్నమాట. సో 300 రూపీస్ మనమైతే పే చేయాల్సి ఉంటుంది. సో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లో నుంచి డైరెక్ట్ లింక్ ఓపెన్ చేయొచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో దాన్ని స్క్రోల్ చేయాలి. సో అన్నీ చదువుకోండి. మీరు ఇక్కడ చాలా ఇచ్చింటారు అనమాట. స్కిల్ డిజైర్, దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, కంఫర్ట్స్ ఏంటి, సో ఏవైతే అవైలబిలిటీ ఉందో అవన్నీ ఇచ్చింటారు. సో ఒకసారి మీరు అంతా చదివేసుకోండి. అండ్ తర్వాత మన నేమ్, రిజిస్టర్ నెంబర్, మెయిల్, మనకి మెయిల్ కూడా అక్కడ స్విచ్ అకౌంట్ ఉంది. సో స్విచ్ అకౌంట్ క్లిక్ చేసుకొని మనం మెయిల్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డిపార్ట్మెంట్, బ్రాంచ్, మనం ఏదైతే పర్సూయింగ్ ఇయర్ అనమాట, మనం ఏదైతే ఇయర్ చదువుతున్నామో సో ఆ ఇయర్ పెట్టాలి. మనం ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డొమైన్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అవైలబుల్గా. సో మీకు కావాల్సింది చెక్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ టైమింగ్లో మనకి ఇంటర్న్షిప్ అనేది కావాలో సో అది అనమాట. నేనైతే విత్ ఇన్ ఏ మంత్ పెట్టాను. మనకి ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి విత్ ఇన్ ఏ వీక్ పెట్టుకోండి. సో అది మార్క్, అది మ్యాండేటరీ అనమాట. సో ఇది వచ్చేసి మనం ఈ వెబ్సైట్ని ఎక్కడి నుంచి అయితే తెలుసుకున్నామో సో అదనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ నుంచి చూస్తే అక్కడ అదర్ యూట్యూబ్ అని పెట్టచ్చు. నేను వాట్సాప్ నుంచి చూస్తే వాట్సాప్ అని పెట్టా. సో అక్కడ సబ్మిట్ అనమాట. సో మనకి సబ్మిట్ కొట్టగానే ఇలా వస్తుంది, రియల్ టైమ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పి మనకి వెంటనే మెయిల్ వస్తుంది. ప్లస్ మనం అక్కడ నెంబర్ ఇచ్చింటాం కాబట్టి వాట్సాప్ కూడా మనకి మెసేజ్ వస్తుంది. అండ్ మన మెయిల్ ఓపెన్ చేయగానే వెల్కమ్ టు స్కిల్ డిజైన్, నెక్స్ట్ స్టెప్ కన్ఫర్మ్ యువర్. సో కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట మనం. సో దానికి కింద వచ్చేసి అన్ని డీటెయిల్స్ ఉంది. గ్రేటింగ్ ఫ్రమ్ స్కిల్ డిజైన్, సో అబౌట్ ద ప్రోగ్రామ్, సో లైవ్ సెషన్స్ ఉంటాయి, ఏవేవైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ మనకు అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. సో అక్కడ ఫీజ్ డీటెయిల్స్ ఉంది. ఫీజ్ డీటెయిల్స్లో కోర్స్ ఫీ అండ్ పేమెంట్ లింక్ అని ఉంది. కోర్స్ ఫీ వచ్చేసి 300. నేను ముందే చెప్పాను కదా ఇది పెయిడ్ ఇంటర్న్షిప్, 300 పెయిడ్ ఇంటర్న్షిప్. సో తర్వాత అక్కడ మనకి లింక్ ఇచ్చాడు. సో మనమైతే లింక్ క్లిక్ చేయాలి. పే చేయడానికి లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ అనేది. స్కిల్ డిజైన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఎస్టీ ఇంటర్న్షిప్స్, సో మొత్తం మనకి అక్కడ డొమైన్స్ ఉంటాయి. సో ఒకసారి చూసుకోండి ఏవే డొమైన్ ఉందో, మీరు మళ్ళీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా మన ఫీ ఇంకా పే చేయలే కాబట్టి. అండ్ దెన్ కింద మనకి అది నెక్స్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే పేమెంట్ డీటెయిల్స్ అనమాట. మనకి సర్టిఫికేట్లో ఏదైతే డీటెయిల్స్ కావాలో అవన్నీ ఇక్కడ మనం ఫిల్ చేయాలన్నమాట. సో సర్టిఫికేట్ కోసం మనం నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇవ్వండి. అండ్ దెన్ మెయిల్, ఫోన్ నెంబర్, కోర్స్ నేమ్. సో మనం కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రీవియస్ అయితే నేను ఫుల్ స్టాక్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు కూడా అదే సెలెక్ట్ చేశా. సో మన కాలేజ్ నేమ్, అఫిలియేటెడ్ యూనివర్సిటీ, సో మనం ఏ యూనివర్సిటీ కింద అయితే వస్తుందో మన కాలేజ్, సో ఆ యూనివర్సిటీ నేనైతే ప్రెజెంట్ JNTU పెట్టా. అండ్ బ్రాంచ్, మనం ఏదైతే బ్రాంచ్ ఉంటుందో సో అది పెట్టాలి. అండ్ దెన్ పర్సూయింగ్ ఇయర్ అనమాట. పర్సూయింగ్ ఇయర్ నథింగ్ బట్ మనం ప్రెజెంట్ ఇయర్ ఏదైతే చదువుతున్నామో అది. సో అక్కడ పాస్ అవుట్ ఇయర్ అని అడిగాడు కాబట్టి సో మనం ఏదైతే కంప్లీట్ అవుతుందో, మన ఏ ఇయర్లో కంప్లీట్ అవుతుందో అది 2026 అని పెట్టా. అండ్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్. సో ఏదైతే అది అనమాట. తెలంగాణ అయితే తెలంగాణ. సో అండ్ కాలేజ్ రిజిస్టర్ నెంబర్ అనమాట. సో ID. అండ్ దెన్ అక్కడ పే 300 ఉంది, చెప్పాను 300 రూపీస్ పే అని చెప్పి, పెయిడ్ ఇంటర్న్షిప్ అని చెప్పి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకు పేమెంట్ డీటెయిల్స్ అనమాట. సో మనం ఎలా పే చేయాలి, అదర్ వేస్ టు పే ఫీ అనమాట అని చూపిస్తుంది, మనం ఎలా అయితే పే చేయొచ్చు అని.
ఫోన్‌పే ఉంటుంది, గూగుల్ పే, యూపీ క్రెడిట్ కార్డ్స్ ఇలా అనమాట. సో, చాలా చాలా ఉన్నాయి ఇక్కడ అవైలబుల్‌గా. మనం ఎలా కావాలంటే అలా పే చేయొచ్చు. సో, ప్రెజెంట్ అయితే నేను యూపీఐ సెలెక్ట్ చేస్తాను. సో, యూపీఐ ఐడి పెట్టేసి అక్కడ మనం కంటిన్యూ కొట్టాలి. సో, మన కంటిన్యూ కొట్టగానే మనకు మెయిల్స్ వస్తాయన్నమాట. చాలా మెయిల్స్ వస్తాయి. ఒక 3, 4 వస్తాయి. ఒక మెయిల్ వచ్చేసి మనకు మన డీటెయిల్స్‌తో వచ్చి పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి మనకి మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇంకో మెయిల్ వచ్చేసి మనం అసెస్మెంట్ చేయడానికి, సో మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి మనకి ఇంకో మెయిల్ వస్తుంది. ఆ మెయిల్‌లో మన పాస్వర్డ్ ప్లస్ మన మెయిల్ ఐడి, సో ఏ వెబ్సైట్‌లో చేయాలని చెప్పి కూడా మనకి డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇంకో మెయిల్‌లో వచ్చేసి వాట్సాప్ లింక్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇదైతే పేమెంట్ సక్సెస్‌ఫుల్. సో మన డీటెయిల్స్ మనం దేని ద్వారా మనం ఫీ పే చేసాం, సో మన మెయిల్ ఐడి, మన నేమ్, సో ఇవన్నీ ఈ ఫస్ట్ పేమెంట్ సక్సెస్ఫుల్ ఉంటాయన్నమాట. సో మనకి డాక్యుమెంట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కావాలంటే ఆ డాక్యుమెంట్ కూడా మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చదువుకోండి. సో ఇదైతే నెక్స్ట్ వన్ అనమాట. సో చెప్పాను కదా వాట్సాప్ లింక్స్ ఇవన్నీ. అండ్ లర్న్ విత్ స్కిల్ డిజైర్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. సో అండ్ మనకి ఇక్కడైతే మన ఏ వెబ్సైట్లో మనం వెళ్ళి అసెస్మెంట్ చేయాలి అండ్ యూజర్ నేమ్ అంటే మన మెయిల్ ఐడి, దానికి వాళ్ళే పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనం జస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ లింక్ మన మెయిల్ ఐడిని ఇచ్చి, సో ఇక్కడ ఇచ్చిన పాస్వర్డే మనం అక్కడ వెబ్సైట్లో పాస్వర్డ్ టైప్ చేయాలన్నమాట. సో గూగుల్లోకి వెళ్ళి learnskilldesign.com అని కొట్టాలి. సో వెబ్సైట్ ఓపెన్ అయింది అండ్ దెన్ మనకి లాగిన్ అని ఇలా చూపిస్తుంది. సో లాగిన్ అయినా రాకపోతే కింద ఇంకో లాగిన్ అని చూపిస్తుంది. సో మీరు అక్కడ క్లిక్ చేయొచ్చు. సో అక్కడ మన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే అయిపోతుంది. కింద మన నెంబర్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. సో ఇది మొత్తం కోర్స్ అనమాట. సో వాళ్ళు చూడండి ఇవంతా కోర్సెస్ వాళ్ళు ఏవేవైతే ప్రొవైడ్ చేస్తున్నారు, సర్టిఫికేట్స్, లర్నింగ్ ఇదంతా. సో దాని గురించి ఉంటుంది మొత్తం టోటల్గా. అండ్ కింద సర్టిఫికేట్ ఎలా వస్తుందని కూడా కింద అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మన రైట్ కార్నర్లో మనకి మన ప్రొఫైల్ కనిపిస్తుంది. సో అక్కడ మన ప్రొఫైల్, లాగౌట్, లాగిన్, మన పర్చేసెస్, సో ఇవి ఉంటాయన్నమాట. అండ్ మై కోర్స్లోకి వెళ్తే సో ఇలా అనిపిస్తుంది. హోమ్, మై కోర్సెస్, బుక్ మార్క్స్ అండ్ యాక్సెస్ కోడ్ అనమాట. సో ఇవి 2 మాడ్యూల్స్ అనమాట. స్కిల్ డిజైన్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. సో 2 మాడ్యూల్స్ మనం 100% కంప్లీట్ చేయాలి. మేబీ విత్ ఇన్ 2 or 2.5 అవర్స్లో 2 మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోతాయి. సో లేదు క్లియర్గా వినాలి అనుకుంటే సో వినొచ్చు, నో ప్రాబ్లం. సో పిన్ టు పిన్ కూడా నేర్చుకోవచ్చు. సో వాళ్ళు వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ పీడిఎఫ్స్, సో ఎవ్రీథింగ్ దే ప్రొవైడ్. సో ఇలా ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ఫస్ట్ పేజ్ అయిపోగానే నెక్స్ట్ పేజ్కి సో ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మనకి సైడ్లో కూడా బార్ కోడ్లో ఇచ్చింటారనమాట. సో మనమైతే దాని మీద కూడా డైరెక్ట్గా క్లిక్ చేసుకొని మనం ప్రజెంట్ ఏదైతే పేజ్లో ఉన్నామో ఆ పేజ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇది సెకండ్ మాడ్యూల్ అండ్ ఫస్ట్ మాడ్యూల్ నేను 100% కంప్లీట్ చేస్తా అండ్ సెకండ్ మాడ్యూల్ 30% మాత్రమే కంప్లీట్ చేసా. సో అప్పుడు తీసా అనమాట ఇది. సో నెక్స్ట్ మనకైతే మెయిల్ వచ్చింది. సో స్కిల్ డిజైర్ ఫుల్ స్టాక్
సో జావా లైవ్ సెషన్స్ అనమాట. సో మనకి డైలీ లైవ్ సెషన్స్ వస్తాయన్నమాట. సో వాళ్ళే లింక్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఆ లింక్ పైన కరెక్ట్ టైంకి మనమైతే లింక్ ఓపెన్ చేస్తే మనం అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. సో లింక్ ఓపెన్ చేయగానే మనకు అక్కడ రిజిస్టర్ అని కనిపిస్తుంది. సో రిజిస్టర్ క్లిక్ చేయగానే మనకి అక్కడైతే మన నేమ్, రిజిస్టర్ నెంబర్ అండ్ మెయిల్ ఇచ్చేస్తే సో మనం ఫీజ్ పే చేసామా లేదా అని చెక్ చేసుకొని మనల్ని అయితే లైవ్ సెషన్లోకి అలౌ చేస్తారనమాట. సో డెఫినెట్గా ఫీ అయితే పే చేయాలి. సో పే చేసాకే మనకి మెయిల్స్ అన్నీ వస్తాయి, లేదంటే రాదు. సో ఆఫ్టర్ కంప్లీషన్ దీస్ కోర్స్ మనకి విత్ ఇన్ ఫ్యూ డేస్కే సర్టిఫికేట్ అయితే అవైలబుల్ అవుతుంది, మెయిల్ వస్తుంది కంప్లీషన్ యువర్ ఇంటర్న్షిప్ అని. సో అక్కడ మెయిల్ ఇచ్చేసి సబ్మిట్ కొట్టగానే మనకి మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట. సర్టిఫికేట్లో ఏవేవైతే డీటెయిల్స్ రావాలో సో ఆ డీటెయిల్స్ కాడ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ యాజ్ ఏ పీడిఎఫ్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్కిల్ డిజైన్ ఇంటర్న్షిప్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ విత్ ఇన్ 300 రూపీస్. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, and for more videos please do subscribe.